ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని వాక్యం వినండి, ఆశీర్వదింపబడండి, స్వస్థత పొందండి. నేను చెప్పే మాటలు విన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రభు వాక్యాన్ని బట్టి బాగుపడతారు. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు క్లుప్తంగా ప్రార్థన చేస్తా. కనుమూసుకున్నాం. జీవం కలిగిన మా తండ్రి, దేవా మీ పాదంలో వందనాలు. ప్రత్యేకంగా ఈ దీనుని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి ప్రభా. ఇప్పుడు నీ బిడ్డలు మీ అమూల్యమైన వాక్యం వినడానికి ఎదురు చూస్తున్నారు. తేనె కంటే రుచిగా నీ వాక్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. లైవ్ వింటున్న కుటుంబాలను బిడ్డలను ఆశీర్వదించండి. ఇక్కడ ఈ వాక్యం వింటున్న కుటుంబాలను బిడ్డలను దీవించండి. ఇదిగో ప్రభా, ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ శిలువ చాటుకు నన్ను మరుగు చేసుకొని మీ వాక్యం ద్వారా చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. క్లుప్తంగా చెప్తా, మీరు అందరూ గమనించండి. ఇలా నేను చెప్పే అంశం ప్రార్థించండి. ఏంటి? ప్రార్థించండి. అందరూ ప్రార్థన చేస్తారు. ఒకటి, దేవాలయానికి ఇద్దరు మనుషులు పోయిండు. అందులో పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేసిండు? దేవా, నేను దొంగని గాను, వ్యభిచారిని గాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదనలో దశమ భాగం ఇస్తున్నా, ఇంకా అదిగో ఆ సుంకర్ లాంటివి కూడా కాదని ఎలివేసి చూపించింది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని కామెంట్ చేయాల్సిన పని మనకు లేదు. నీకు దేవునికి తెలిసి ఉండాలి అంతే. నేను మీ అందరి మీద ఇప్పుడు మీ అందరికి చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలంటే మన పర్సనల్ అవసరతలు ఉంటాయి. మన గుండెలో ఉన్న బాధ, నేను నా ఇరుపురు వారికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి. అవి ఎవరితో పంచుకోవాలి? దేవునితో పంచుకోవాలి. నా బాధ, నా రోగం, నా వేదన, నా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దేవునితో చెప్పుకోవాలి. అందుకే దేవునితో చెప్పుకోవడం, దేవునితో మాట్లాడడమే ప్రార్థన చేయడం అని మీకు నేను తెలియజేస్తున్నాను. వింటున్నా? దేవునితో మీరు చెప్పుకున్నప్పుడు అది రోగమైనా పోతుంది, అప్పైనా పోతుంది, సమస్యలున్నా పోతాయి, ఏదున్నా పోతుంది. ఎందుకంటే అది నేను అనుభవించిన కాబట్టి మీకు చెప్తున్నా. ఇలా చెప్పే అంశం గమనించండి. ప్రార్థించండి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన లోపల ఒక గొప్ప మార్పు జరుగుతుంది. రోగి అయినవేమో ప్రార్థన చేయి, ఆర్థిక సమస్యలు ఉన్నవేమో ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏ సమస్య నేను వెంటాడుతుందో మీరు చేయాల్సింది ప్రార్థనే. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసి అనేక మంది బిడ్డలు స్వస్థత పొందిండ్రు, ఆశీర్వదింపబడ్డారు. ఇరుకులో విశాలత కలిగింది. క్రీస్తు వైపు చూస్తూ లోకయాత్రలో వారు క్షేమంగా నడిచినట్టు మనం చూస్తున్నాం. అందుకే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ప్రార్థన చేయండి. చాలా మందికి ప్రార్థన చేయడం అంటే విసుకొస్తుంది కదా. దేవునితో మాట్లాడడం ఎంతో ధన్యత. అది అనుదినము పొందుకుంటే మీకు క్షేమం. అందుకే మీరు రోజు నేర్చుకోవాల్సింది ప్రార్థన చేయడం. ఇక్కడ ఒక వచనం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1 ఏం రాయబడిందో చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పిండు. విసుకగా ప్రార్థన చేయాలి. నేను మీకు చెప్తున్నా, కష్టం వచ్చింది, కష్టం పోయేదాకా ప్రార్థన చేయాలి. రోగం వచ్చిందనుకో, నువ్వు నెల రోజులు కూర్చు వాడే బదులు 4 గంటలు దేవుని దగ్గర కూర్చుంటే పోదా రోగం? పోతుంది. ఇక్కడ చూడండి, బైబిల్లో యేసు ప్రభు చెప్పిండు, వారు విసుకగా నిత్యం ప్రార్థన చేయించుండవాలనంటకు ఆయన వారికి ఉపమానం చెప్పిండు.
ఇక్కడ విసుకోద్దు ప్రార్థన చేసేటప్పుడు. మీరు వెళ్ళాలి, మీ సమస్య, మీ బాధ ఏంటిదో దేవునికి చెప్పుకోవాలి, దేవునితో మాట్లాడాలి. విసుకోద్దు. చాలా మంది ఎప్పుడు ముగిస్తుందో, గుడి ఎప్పుడు అయిపోతుందో వెళ్ళిపోతామని చూస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? విసుకోద్దు జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు. సపోజ్ ఇవాళ మన రోగం తగ్గలే, ఇంకేంది కర్ణపూర్ పోయి వచ్చినా, మెదక్కు పోయి వచ్చినా, అన్ని ఊళ్ళు పోయినా ఈ రోగం ఇట్లనే ఉంది అనుకోవచ్చు. కానీ ఒకసారి వాక్యానికి రా, వాక్యానికి వచ్చి చూడు. విసుకగా నిత్యం ప్రార్థన చేయాలి. నేను నా ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా బాధ, వేదన పడుతుంది. నా రోగం మీ ఎవరికి రావద్దు, రాకూడదు కూడా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇలా ముట్టిండు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరూ చేసి నాకు ప్రార్థన. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ప్రార్థన చేస్తేనే బాగైనా. నేను లేకుంటే ఈరోజు నేను మట్టిగా మారిపోయేవాడిని. వింటున్నా, 2019లోనే నేను మట్టికి పోయేటోని. సంఘం, ప్రతి విశ్వాసులు కూడా నా కొరకు ప్రార్థన చేసిండు. చాలా మంది ప్రార్థన చేసిండు. ఆయన ఇలా నన్ను సజీవులకులో మీ మధ్య నిల్చుండబెట్టి ఈ వాక్యం చెప్పే భాగ్యం నాకు ఇచ్చిండు. ఎందుకు చెప్పనా? మీరు ప్రార్థించారు, అందుకే బాగుపడ్డారు. నేను మరొకసారి చెప్తున్నా, ఇవాళ అంశం ప్రార్థించండి. చూడండి, నేను ఒకటి చెప్తాను, విసుగు పడొద్దు ఎప్పుడు కూడా. మన పంట పండకపోని, మన చేనులో మన దుడ్డిలో గొర్రెలు లేకపోని, గుడ్లు లేకపోని, ఆర్థిక సమస్యలు ఎక్కువ కానీ, రోగం ఎక్కువ కానీ, ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ దేవునితో మాట్లాడాలి. దేవుడు అంటే ఎవరు? భూమిని, లోకమును, ఆకాశమును సృష్టించిన మహోన్నతుడైన దేవునితో మాట్లాడే అనుభవం మీరు పొందుకోవాలి. చాలా మందికి దేవునితో మాట్లాడే అనుభవం లేదు. ఏమైనా ఇది పోదామా, ఆ రాజకీయ పార్టీలో పోదామా, అక్కడ ఏం దొరుకుతుంది, ఇక్కడ ఏం దొరుకుతుంది, పిచ్చి చేస్తే వద్దు. మీకు మహోన్నతుడైన దేవునితో మీకు లింక్ ఉండాలి. యేసు ప్రభువే చెప్పిండు, మీరు విసుకకుండా ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆ కంటిన్యూషన్ చేయాలి. అది ఒక పట్టణంలో ఒక జడ్జి ఉన్నాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఒక పట్టణంలో ఒక జడ్జి ఉన్నాడు. ఆయన మనుషులను లెక్క పెట్టాడు, దేవుని కూడా లెక్క పెట్టాడు. తనకు తానే బాస్, తాను జడ్జి కదా. అలాంటి వాడు ఏం చేసిండో చూడండి. యేసుప్రభు చెప్పిన ఉపమానం ఇది. అదే ఈ జడ్జి గారు ఉన్న పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలు జడ్జి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు మరి నా ప్రతివాదికి ఒకటే గొడవ అవుతుంది, దయచేసి అయ్యా న్యాయం తీర్చుమని బతిలాడింది, రిక్వెస్ట్ చేసింది. అయినా కూడా జడ్జి గారి మనసు మారలేదు, కొంతకాలం ఒప్పుకోలేదు. అయితే ఏం చేసింది? చూడండి, నేను మనుషులను లెక్క పెడతలేను, దేవుని కూడా లెక్క పెడతలేను. కానీ ఈ విధవరాలు మాటికి వచ్చి నన్ను తొందర పెట్టాలి, ఈమెకి న్యాయం తీసేస్తే ఏందో, ఊరికే నా దగ్గరికి ఎందుకు, పొద్దుగా లేవగానే వస్తుంది, పోవమ్మంటే పోతుంది, మళ్ళీ తెల్లారి వస్తుంది, మాటికి వచ్చి అయ్యా నాకు నా ప్రతివారికి గొడవైంది, న్యాయం తెచ్చుకోనని తొందర పెడుతుందని కన్నులో తాను అనుకొని న్యాయం తెచ్చింది. అయితే మరియు ప్రభు ఇట్లా ఏమన్నాడు? చూడండి, దేవుడు నేర్పరుచుకున్న బిడ్డలు దివారాత్రులను మొరపెట్టుకుంటుండగా ఆయన వారి ప్రార్థన ఆలకించడా?
వారి కొరకే కదా ఆయన చెవులు చాల్చిన బిడ్డలు ఎప్పుడు మొరపెడతారా అని చూస్తుండ్రు. నిజంగా చెప్పండి, మీకు రోగం వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఎదుగుతూ వెళ్తారు, దావకుండా పోతారు. అయ్యో దేవుడా, ఈ స్టేజ్కి నేను ఎందుకు వచ్చినా, నేను ఎట్లా ప్రభా ఈ స్టేజ్లో ఉన్నా, ఈ పరిస్థితిలో ఉన్నాను. మీరు నిజంగా దేవునికి ఒక గంట సేపు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? లేరు. ఉంటే మంచిది. ఒకవేళ ఇన్ని రోజులు ప్రార్థన చేయకపోయినా దేవునికి మొరపెట్టండి. అన్యాయస్తుడైన ఆ న్యాయపోతే ఏమనుకుంటాడు, ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి నన్ను తొందర పెడుతుంది, కానీ ఇప్పుడు నేను ఆమెకు న్యాయం తెచ్చేస్తా అని చెప్పి న్యాయం తెచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రభు మీ పట్ల విధేయతతో నా బిడ్డలు ఎప్పుడు వస్తారా అని కనిపెట్టి చూస్తున్నాడు. మీరు పిలవండి. ఒకసారి ఆలోచించు, ఈ తల్లి గర్భంలో ఈ బోన్స్ పక్కనెంకలు ఎవరైనా డాక్టర్ పెట్టిందా? మనము కలగజేసిన విధము చూడగా భయంను ఆశ్చర్యంను నాకు పుట్టుచున్నవి అంటాడు. ఇంత మంచి ఐస్, కళ్ళు, చెవులు, బ్రెయిన్లో ఉన్న నరాలు ఎవరు సృష్టించిందండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నిర్మించి నీ సంగతి మర్చిపోయి ప్రార్థన చేయక బయటకు వచ్చినాక లోకం వైపు అటు ఇటు పరుగులెత్తుచున్నారు. నేను నీకు ఒకటే చెప్తున్నా, దేవుడు ఉన్నాడు. వాస్తవంగా భూమి ఎవరి సొత్తు? ఈ భూమి నాదని మనం పేరు పెట్టుకుంటాం, కానీ భూమి నాదని దేవుడు సెలవిస్తుండు. ఆకాశం ఎవరి సొత్తు? సూర్యుడు. ఇవన్నీ దేవుడు కలగజేయలేదా? అవన్నీ కలగజేసిన దేవుడికి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు నీ బాధ పోతుంది, నీ సమస్య తీరుస్తాడు. ఎందుకంటే మీరు దేవునిలో ఉన్న అనుభవాన్ని పొందితే మీకు తెలుస్తుంది. మీరు దేవునితో సావాసం చేస్తే దేవుడు మంచోడా, బాగు చేస్తాడు, రాజు చేయడా అనేది తెలుస్తుంది. అసలు మీరు దేవుడిని మీరు ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఎట్లా ఇస్తాడు? ఒకసారి అందుకే నేను మీకు చెప్తున్నా, ప్రార్థించండి. ఒకసారి నేను మీకు క్లుప్తంగా చెప్తా. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 18 చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 18 వచనం చూడండి. మోషే ప్రార్థిస్తాడు, మోషే ప్రార్థన చేస్తాడు. మరి మీరెందుకు చేయరు ప్రార్థన? చూడు, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం. 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషే సెలవిచ్చెను. చూడండి, ఆ మృతుల్లో 6 లక్షల జనాంగం కొరకు మోషే ప్రార్థన చేసిండు. మోషే, ఈ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రజలు ఏం కోరింది తెలుసా? మాకు దక్కేదని కోరిండు. మోషే ఒక పండ నిండా కొట్టగానే 6 లక్షల మంది తాగే నీళ్ళు వచ్చినాయి. అరే, నీళ్ళే కాదు, మాకు ఆకలి అవుతుంది, వండకుండా దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. వండడం లేదు, టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఫుడ్ ఎవరికి కావాల్సినంత వాళ్ళు అన్నం కడుపు నిండా తిన్నారు, నీళ్లు తాగిండ్రు. ఇంకా మోస మీద ఏం తిరుగుబాటు చేస్తాను తెలుసా? నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు చికెన్ మటన్ ఎక్కువ తినేది, ఇక్కడ ఏం దొరుకుతలేవు అరణ్యం కానీ మోస మీద చంపుకుంటాను. అప్పుడు మోస మళ్ళీ ప్రార్థన చేసిండు, దేవా ఈ బిడ్డలు మటన్ కొరకు చికెన్ కొరకు ప్రార్థన చేస్తుందంటే, ఒక్కొక్క తూర్పు గాలి రేపినప్పుడు ఇంత కందు బిడ్డలు వచ్చి ఒక్కొక్కరు ముంగట వాళ్ళని పట్టుకొని కోసుకొని తిన్నారు. అయినా దేవుని క్రియలను మర్చిపోయాడు. ఒక్కసారి బ్రదర్, దేవుడు నిన్ను తల్లి గర్భంలోకి వెళ్ళి మరి పిండమైనప్పుడు సృష్టించి భూమి మీద ఇంతకాలం ఇన్నేళ్ళు బ్రతికించిన నువ్వు దేవునికి తెలుసుకోలేదు, దేవుని తెలుసుకోలేదు, దేవునికి ప్రార్థిస్తలేవు. నేను మీకు ఏం చెప్తున్నా, దేవుని తెలుసుకోండి, ప్రార్థించండి, దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఇంకా మోసే 6 లక్షల జనాంగానికి ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుతాలు. ముంగట సముద్రం, వెనుక శత్రువులు. ఏం చేయాలి? దేవుడు ఒక్కటే చెప్పిన, మోసే నీ చేతిలో ఉన్న కర్రతో ఇట్లా కొట్టు,
అనగానే కొట్టితే దేవుడు ఎర్ర సముద్రంను పాయలుగా చేసిండు. అరే సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించిన దేవుడు నేను ప్రార్థన చేయి, దేవా ఈ రోగం పోవాలి, దేవా ఈ పిచ్చి పోవాలి, దేవా ఈ సమస్య తీరాలి, దేవా నేను బాగు చేయాలని మీరు ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేయడా? చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేనైతే ప్రార్థన చేస్తున్నా, నా ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నా, దేవుడు సహాయం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తా, మనుషుల సహాయం వ్యర్థం. దేవుని యొక్క సహాయం మీరు పొందుకోవాలి, మీరు ఆశీర్వదింపబడతారు. ఇక్కడ మోషే ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసి అనేక అద్భుతాలు చేసిండు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 రాజుల గ్రంథంలోకి రండి, 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరిచెను. చూడండి, ఎలీషా భక్తుడు పనివాని కళ్ళు తెరవాలని ప్రార్థన చేశాడు. అందరు చేస్తే హీలింగ్ రాదు. నేను మీకు చెప్తున్నా కదా, ఎలీషా ఆ కాలంలో ఎలీషా చాలా ఫేమస్. ఎలీషా చాలా ఫేమస్ మనిషి, ప్రవక్త. దేవా ఈ పనివాని కళ్ళు తెరువు దేవా అని ప్రార్థన చేశాడు. అనగానే అక్కడ చూడండి, మళ్ళీ వచ్చిన యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా. చూడండి, చక్కగా ఎలీషా ఏమని ప్రార్థన చేస్తుండు? పనులు కూడా చేస్తుండు. దేవా ఇతడు చూసినట్టు ఇతని కళ్ళు తెరువు ప్రభువా అని ప్రార్థన చేసిండు. నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, నా దేవుని బిడ్డలారా, మీరు కళ్ళు తెరిచినప్పుడు దేవుని అద్భుతాలు చూస్తారు. నేను మీ అందరితోటి జ్ఞాపకం చేస్తున్నా, దేవుని వాక్యం హెచ్చరిస్తున్నా. దేవా వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు పనివాని కళ్ళు తెరిచిండు. అందుకే ప్రార్థన చేయండి. దేవా ఈ రోగం పోవాలని ప్రార్థన చేయి, ఆ రోగం పోతుంది, రాదు. ఏ తెగులుని గుడారమో సమీపించదు. మోషే 6 లక్షల జనాంగం కొరకు ప్రార్థన చేసిండు. ఎలీషా పనివాని కొరకు చేసినప్పుడు పనివాని కళ్ళు దేవుడు తెరిచిండు. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఇంకా 2వ దినవృత్తాంతాలు చూడండి. కొంతమంది దైవజనులను జ్ఞాపకం చేస్తా. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనం చూడండి తొందరగా. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1లో ఏం రాయబడి ఉంది? సొలొమోను ప్రార్థన చేస్తాడు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. చూడండి, సొలొమోను ప్రార్థన చేస్తే ఎట్టున్నది? నేను పాస్టర్ అనుకోని మనం రెడీగొద్దు, అంతా ఫుల్ పవర్ పొందాలి. పాస్టర్ అంటే మామూలు కాదు, ఓ దైవజనుడు నా పేరు పక్కన పెట్టుకోమని గొప్ప కాదు. సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలులను ఇతర బలులను దహించి వేసింది. యెహోవా తేజస్సు మందిరం మొత్తం నిండిపోయింది. ఇవాళ పాస్టర్లు ఎవరేం కాంకలిస్తారు, ఎవరేమిస్తారు, ఇతర చూసే వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? క్రైస్తవ్యం దిగజారిపోయింది, విశ్వాసం లేదు జనాల్లో. వింటున్నా దేవుని బిడ్డలారా, దేవుని అడుగు ఇస్తాడు. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు మందిరం మొత్తం హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నిండింది. ఇప్పుడు ఏం చేస్తారు? అది ఆత్మ రాకుండా కొట్టుకుంటాడు. ఒక్కసారి బైబిల్సిన వారు చదివే, నా లైవ్ వింటున్న వాళ్ళు కూడా నన్ను గమనించండి, చెప్పండి. ఏంటిది? హల్లెలూయా అని ఏ దైవజనుడైనా ప్రార్థన చేసిండా? హల్లెలూయా 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 అని. ఇక్కడ ఒక్కడే చేసిండు. ఏమని చేసిండు ప్రార్థన? సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించి అగ్ని ఆకాశం నుండి దిగి ఆకాశం నుంచి దిగి ఆ దహన బలులను దయచేసింది. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేసినప్పుడు హల్లెలూయా అనడా?
వాని కళ్ళు తెరవమని ప్రార్థన చేసిండు. వాని రోగం పోవాలని ప్రార్థన చేయాలి, ఆ పిచ్చి పోవాలని ప్రార్థన చేయాలి, కడుపు నొప్పి పోవాలని ప్రార్థన చేయాలి. ఇక్కడ చేసినప్పుడు మొదలు హల్లెలూయా యాడ్ చేస్తారు. బైబిల్ గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూడండి. ప్రార్థన చేసే ముందు ఈ పదం ఏ దైవజనుడు ఆయన ఉచ్చరించినా, యేసు ప్రభు వాడినా మీరు గమనించాలి, చదవాలి, చదివితే తెలుస్తుంది ఏదైనా. ఇక్కడ ప్రార్థించండి, ఎవరి వాళ్ళే దైవజనుల వాళ్ళే. మోషే వాళ్ళ ప్రార్థన చేయి, ఇంకా ఎలీషా వాళ్ళే ప్రార్థన చేయి, ఇంకా సొలొమోను వాళ్ళే ప్రార్థన చేయి, ఇంకా ఏలియా ప్రార్థన చేస్తాడు. దయచేసి తీసుకోండి ఏలియా ప్రార్థన. యాకోబు పత్రిక రండి, యాకోబు పత్రిక దయచేసి చూడండి, 5వ అధ్యాయం 17-18 వచ్చిన చూడండి. ఏలియా ఎట్లా ప్రార్థన చేస్తాడో మీకు బైబిల్ స్టడీ తెలుస్తుంది, చదివితే తెలుస్తుంది. మనకు అర్థమైనట్టు బైబిల్లో రాయబడ్డది. ఏలియా ప్రవక్త మన వంటి స్వభావం గల మనుషుడే. చూడండి, వర్షింపకుండునట్లు వానబడుతుందని ప్రకృతిని ఆపిండు. 3.5 సంవత్సరాలు వానబల్లే. వింటున్నా? నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేయి, నీ రోగం పోతుంది. నువ్వు ప్రార్థన చేయి, నీ కుటుంబం ఆశీర్వాదింపబడుతుంది. నువ్వు ప్రార్థన చేయి, ఏ తెగులుని కూడా నువ్వు సమీపింపబడదు. అందుకే దేవుని బిడ్డలారా, ఏలియాను ఈ ప్రవక్తను తీసుకుంటే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ఎట్లా చేసింది తెలుసా? ఆ శక్తితో దేవుని ప్రార్థన చేశాడు. అసలు ఆసక్తి ఉందా ప్రార్థన చేసడంలో? ప్రార్థన చేయమంటే ఆసక్తి ఉన్నదా మీకు? ఏం లేదు. ఆ అనుభవంలోకి మీకు దైవ సేవకులు పాస్టర్లు తీసుకోబోతుంది, లేకపోతే ఎట్లా వస్తుంది? నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు అనుకో, గొర్రెలను మంచిగా గడ్డి మేపితే అవి స్ట్రాంగ్ గా, బలిష్టంగా, పుష్టిగా, బలంగా ఉంటాయి. తీసుకుపోయి పంట మీద ఆ ఎండిపోయిన గడ్డి మేపిపోతే వాటికి ఏం బలం వస్తుంది? మురుగు నీళ్ళు లభిస్తే ఏం వస్తుంది? దావీదు ఏమంటాడు? శ్రేష్టమైన జలాల చింతకు నడిపించాలి. పచ్చిక వేసినాక గొర్రెలను నెట్టుకొట్టుకుపోవాలి. మంచిగా గొర్రెలు వేసినాక శుభ్రమైన నీళ్ళ వాగు చింత కొట్టుకుపోతే సాటిస్ఫైడ్గా తాగుతాయి. అట్లా గొర్రె బలంగా ఉంటుంది. మురికి నీళ్ళు ఇట్లాంటి తాగితే అవి ఎట్లుంటాయి? అవి సిక్ అయిపోతాయి. నేను మీకు చెప్తున్నా, వాక్యము యొక్క లోతులోకి మిమ్మల్ని దించినప్పుడు మీరు ప్రార్థనలో ఎదుగుతారు. దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటాడు. మీరు ప్రార్థించినప్పుడు మీరు అనేక అద్భుతాలు చేయగలుగుతారు. దేవుడు చేస్తాడు, మీరు చూస్తారు. చూడండి, ఏలియా ఆ శక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తి ఉందా? అసలు ప్రార్థన అంటే చాలా కష్టం. ప్రార్థన చేయలేకపోతుంది ఇప్పుడు. ఎందుకు? ఆసక్తి లేదు. ఏలియా ఏమని చేసిండు? దేవా, ఈ వర్షాన్ని ఆపు అని 3.5 సంవత్సరాలు వాన భూమి మీద పడకుండా చేసిండు. ప్రకృతిని ఆపే శక్తినే ఎలీషా పొందుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. నీ రోగం ఏమవుతుంది? ఏ టాబ్లెట్ కూడా వేసుకున్నా వేసుకోకున్నా యేసు ప్రభు ఇట్లా అంటే పోతుంది అంతే. అందుకే నేను మీకు చెప్తున్నా, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అందుకే నీ వాక్యము తేనె కంటెను, చుంటి తేనె దాగల కంటెను నీ వాక్యము నాకు మధురం. తేనె తింటే ఎంత టేస్ట్ ఉంటుంది? దేవుని వాక్యం చదువుతుంటే అంత ఇంట్రెస్ట్ రావాలి. ప్రార్థన దేవునితో మాట్లాడుతుంటే, ప్రార్థన చేస్తుంటే మనకు ఆసక్తి కలగాలి. ఏది ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. కంటిన్యూషన్ చేయండి. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. చూడండి, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం వచ్చింది. దేవా, ఇప్పుడు ఈరోజు అత్తమ్మ ఓ 20 ఏళ్ళ కింద మనం గుడి లేనప్పుడు ప్రార్థన చేసినప్పుడు వచ్చిందా రాలేదా? మనం మూతంటే కొట్టింది. ఎట్లా చెరువు నిండి అంత కొట్టింది. నేను మీకు ఎందుకు చెప్తాను? గుడి లేనప్పుడు, ఈ మందిరం లేనప్పుడు మేము బయట ప్రార్థన చేసుకునే వాళ్ళం. మస్తు వాన కావాలి దేవుడా
అని అందరం ప్రార్థన చేసినాం ఆ రోజు. పిచ్చి వర్షం. నేను మీకు ఎందుకు చెప్తా, అవన్నీ నిదర్శనాలు కావా? మన భక్తి కాదు, మన ప్రార్థన దేవుడు విన్నాడు. సంగమా విశ్వాసంగా ఉండు, ప్రభు వైపు చూడు. సంఘానికి వచ్చే బిడ్డలు ఎవరు కూడా ఆసక్తిని కోల్పోకండి. నీకు ఏది కావాలో దేవుని అడుగు. మత్తయి 7:7లో నన్ను అడుగు నేను నీకు ఇస్తా, మీకు ఏది కావాలో అడుగు ఇస్తా. నా దేవుణ్ణి ప్రార్థన చేసి అడగండి, తప్పకుండా ఇస్తాడు. ఆరోగ్యం కావాలా, ఉద్యోగం కావాలా, ఏం కావాలో మీరు అడగండి. ప్రియ దేవుని బిడ్డ, నేనైతే నా జీవితంలో అన్ని దేవుడి నుంచి అడిగి పొందుకునే. నేను మనుషులను అడిగితే నాకు ఇవ్వకపోవచ్చు, దేవుడు రేపు నాకు ఏది కావాలన్నా పంపిస్తాడు. ఆ నమ్మకం నాకు ఉన్నది. ఆ సేవలో నేను ఇదై బుద్ధితో సాగిపోతున్నా. అందుకే నేను మీకు చెప్తున్నా, రోగం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, అమ్మా అందరూ దేవుని వాక్యం విను, ప్రార్థన చేయండి, దేవుని దీవెనలు పొందండి. నేను ఎంతమంది గురించి చెప్పినా, మోషే గురించి చెప్పినా, ఎలీషా గురించి కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచిండు. ఇంకా ఏలియా, సొలొమోన్, వీళ్ళని హల్లెలూయా అన్నారు ఆ ప్రార్థన చేసేటప్పుడు. ఇప్పటికి మాట కూరుకొస్తుంది. మీరు పొద్దంతా డబ్బా కొట్టుకుంటా పలికిన జరగే కార్యాలు. ఎందుకంటే లోతుకు తిరగలేరు, ఆసక్తి లేదు. ఆసక్తి ఉన్నప్పుడు అమ్మా, ఆసక్తి ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, నా లైవ్ వింటున్న బిడ్డలారా, ఆసక్తి కలిగి నాకు ఇది కావాలి, పట్టుదల ఉండాలి. నన్ను ఇట్లా దేవా దీవించమని ప్రార్థన చేయండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 22:44 చూడండి. మీకు కొన్ని వచనాలు చెప్పినట్టు ముగిస్తాను. లూకాసు వార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా, యేసు ప్రభువే ఆతృతంగా. ఆతృత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడ ఇల్లు కాలిపోతుందంటే ఏదైనా ఉంటే దాంట్లో నీళ్ళు పోతాం. ఎంత ఆతృత ఉంటుంది? అపాయం జరిగినప్పుడు ఎంత ఆతృతగా వెళ్ళి పరిగెత్తి 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 మనం దాన్ని క్లోజ్ చేస్తాం, ముగించేస్తాం. మీరు నీ రోగం పోయేదాకా, నీ సమస్య తీరేదాకా విడవద్దు. నన్ను నువ్వు ఆశీర్వాదిస్తేనే కానీ దేవాలను నన్ను దాటి వెళ్ళొద్దు అంటాడు యాకోబు. అవునా? గట్టిగా పట్టుకుంటాడు. లూజ్గా ప్రార్థన చేయకు, గట్టిగా ప్రార్థన చేయి. నన్ను బాగు చేయి. నువ్వు నిజంగా దేవుడం అయితే నన్ను హీల్ చేయి, నన్ను ముట్టు, నన్ను బాగు చేయి అని ప్రార్థన చేయండి, ఆశీర్వదింపబడండి. అన్న చూడు, నేను అన్న దేవుని మందిరానికి పోయి నాకు ఒక కొడుకు కావాలని ప్రార్థన చేసింది. బిడ్డ కావాలని చేయలేమన్నాడా? నాకు ఒక మగపిల్ల కానీ దయచేస్తే నీ సేవకే ఇస్తా. సూటిపొట్టి వాళ్ళంతా కుట్రాలు అంటారు. ఈ బాధ ఈ లోకంలో నేను ఎంతకాలం భరిస్తా? ఒక్క కొడుకును నాకు ఇస్తే నీ సేవకి ఇస్తాను. ఇచ్చేది వాళ్ళు మరవంగానే తీసుకొచ్చి, అయ్యా నువ్వు తీసుకో మందిరంలో వదిలిపెట్టింది ఏవి దగ్గర. ఆయన ఒక ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించింది. నేను మీకు చెప్తున్నా, మీ ఇంట్లో ఏ రోగం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, అప్పులున్నా ప్రార్థన చేయండి. 1000 మంది ఒక ప్రక్క, 10,000 మంది కుడి ప్రక్క కూడిన అపాయం నీ వద్దకు రాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఎంతో మంది బిడ్డలు ప్రార్థన చేసి బైబిల్లో నుంచి ఆశీర్వదింపబడ్డారు. దావీదు ప్రార్థన చేసింది. ఎంతో మంది ప్రార్థన చేసి వారు విజయం సాధించింది. ఇవాళ మీరు ప్రార్థించండి, విజయం సాధించండి. ఒకటి మీ అందరి మీద, లైవ్ వింటున్న బిడ్డల మీద, మన సంఘం మీద ఒకటి భారం పెడుతున్నాను నేను. రేపు జరిగే చర్చి పండుగ కొరకు అందరూ ప్రార్థన చేయండి. వింటున్నా, వర్షం వద్దు, అన్ని సక్రంగా మీకు మహిమకరంగా జరగాలి అని ప్రార్థన చేయండి. ఇంకా మీ పర్సనల్, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే దేవునికి ఇప్పుడే చెప్పుకోండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం వెళ్ళిన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు ప్రభువా మీరు చూపిన మహాప్రేమను బట్టి వందనాలు. దేవా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ఇదిగో
వచ్చిన బిడ్డల్లో ఎవరికి ఏ బాధ ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క సంఘమును లైవ్ ఉంటున్న కుటుంబాలను, బిడ్డలను అందరిని ఆశీర్వదించండి. ప్రత్యేకంగా హీలింగ్ మినిస్ట్రీ సేవలు ఉండే రాబడ పర్యంతం వరకు కొనసాగించండి. ప్రత్యేకంగా దేవా రేపు యానివర్సరీ డే జరుగుతుండగా మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. సొలొమోను ప్రార్థించగా మందిరం మొత్తం నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆవరింపబడ్డది. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నాతో సంఘంలో ఉంటున్న బిడ్డలందరినీ మరొక ఏడు దాకా నడిపించండి. ఈ లోకంలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మరణానికి, రోగానికి, శోధనకు గురి కాకుండా ఉన్నట్లు మీరే వారితో సూటిగా మాట్లాడి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి మేమందరం ప్రభా ఉత్సాహంగా మందిర ఆవరణం పండుగ జరుపుకుంటుండగా మీరు తోడైనమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా సంఘంను జ్ఞాపకం చేసుకో, నన్ను, నా కుటుంబాన్ని, అక్కను, అమ్మను, నా సంఘస్థులను, లైవ్ వింటున్న నా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటా దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మీరే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. ప్రత్యేకంగా బాధలో, రోగంలో, శోధనలో, దుఃఖంలో ఉన్న బిడ్డలు అందరూ కూడా ప్రార్థిస్తున్నా. అందరికి విడుదల అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.